శ్రీ గణేశాయ నమః. శ్రీ శివ మహాపురాణము విద్యేశ్వర సంహితలో తీర్థములు క్షేత్రములు. సూతుడిలా చెప్పసాగాడు, ఓ మునులారా, దుర్గమ పర్వతారణ్యములతో కూడిన ఈ విశాలమైన భూమి శివాజ్ఞచే ప్రాణులను ధరించి ఉంది. జగన్నాథుడైన పరమేశ్వరుడు లోకానుగ్రహం కోసం ఆయా స్థలాలలో పుణ్యక్షేత్రాలు కల్పించాడు. ఋషులు నివసించడం వలన కొన్ని, దేవతానుగ్రహం వలన కొన్ని, స్వయంభూలింగా భావం వలన కొన్ని లోకరక్షణార్థం క్షేత్రములయ్యాయి. పుణ్యక్షేత్రాలలో తీర్థస్నానం మహిమోన్పేతమైనది. క్షేత్రం అంటే భూమి మహిమ, తీర్థం అంటే జల మహిమ. ముందు తీర్థాలను గురించి చెప్తాను వినండి. సరస్వతీ నది 60 ముఖాలు, దారాలు లేక చిన్న చిన్న ఉపనదులు కలిగి ఉంటుంది. హిమవత్ పర్వతంలో పుట్టిన గంగానది 100 ముఖములు కలది. దాని తీరములో కాశీ ఇత్యాది పుణ్యక్షేత్రాలున్నాయి. సూర్యుడు మృగరాశిలో ఉండగా కాశీ నివాసము శ్రేష్టము. గురువు అంటే బృహస్పతి మృగరాశిలో ఉండగా శోణభద్రా నది శ్రేష్టము. దానికి 10 ముఖాలున్నాయి. నర్మదా నదికి 24 ముఖాలు, తమసా నదికి 12, రేవా నదికి 10, గోదావరికి 21, కృష్ణవేణికి 18, తుంగభద్రకు 10, సువర్ణముఖి నదికి 9 ముఖాలు ఉన్నాయి. 27 ముఖాలు గల కావేరీ నది సహ్య పర్వతం నుండి పుట్టింది. దాని తీరంలో పవిత్రమైన శైవక్షేత్రాలెన్నో ఉన్నాయి. గురువు రవి మేషరాశి యందున్నప్పుడు నైమిషములోనూ బదిలీలోనూ స్నానం చేయాలి. రవి సింహరాశిలయందు, కర్కాట రాశి యందు ఉన్నప్పుడు సింధు కేదారాలలో స్నానం ఉత్తమం. భాద్రపద మాసంలో గురువు సింహరాశిలో ఉండగా గోదావరి స్నానం, గురువు రవి కన్యరాశిలో ఉండగా యమున శోణ నదుల స్నానం, రవి గురువులు తులారాశిలో ఉండగా కావేరి స్నానం. మార్గశిర మాసములో రవి గురువులు వృశ్చిక రాశిలో ఉండగా నర్మదా నది స్నానం అమిత పుణ్యప్రదములు. గురువు రవి ధనురాశిలో ఉండగా సువర్ణముఖి స్నానం. మాఘమాసములో గురువు మకర రాశిలో ఉండగా గంగా స్నానం. గురువు రవి మీనరాశిలో ఉండగా కృష్ణవేణిలో స్నానం మహాపుణ్యప్రదాలని పూర్వ ఋషులు చెప్పిన మాట. తామ్రపర్ణి, వేగవతి నదీ తీరాలలో స్వర్గ ఫలాన్నిచ్చే దివ్యక్షేత్రాలున్నాయి. మానవుడెల్లప్పుడూ సదాచారము, సద్వృత్తము, సద్భావన కలిగి దయాళువై ఉండాలి. పుణ్యక్షేత్రములయందు, తీర్థములయందు, నదీ సంగమ తీరములయందు, గిరిశిఖరములయందు, అరణ్యములయందు, వనములయందు పరమేశ్వర విలాసము తాండవమాడుతూ ఉంటుంది. అందుకనే అక్కడ చేసిన పుణ్యం వృద్ధి పొందుతుంది. అలాగే పాపం కూడా. పుణ్యం ఐశ్వర్యాన్నిస్తుంది. మనోవాక్కాయ కర్మలచే చేసిన పాపాన్ని హరిస్తుంది. అన్నిటికంటే మనసులో చేసిన పాపం వజ్రలేపం వలె కల్పాంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది. అది ధ్యానం వలన మాత్రమే నశిస్తుంది. మరో దారి లేదు. వాక్కుతో చేసిన పాపం జపం వల్ల, శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల, ధనంతో చేసిన పాపం దానం వల్ల నశిస్తుంది. మరో మార్గం లేదు. ఈ ప్రాయశ్చిత్య కృత్యాలన్నీ తీవ్రమైన పశ్చాత్తాపంతో చెయ్యాలి. పశ్చాత్తాపం వల్ల సగం పాపం తిరిగి ఆ పాపకృత్యాన్ని ఎప్పుడు చేయనందువల్ల మిగతా పాపం నశిస్తుందని జ్ఞాన దృష్టి గల ఋషులు చెప్పిన మాట. పుణ్యపాపాలు రెండింటికి బీజాంశము, వృద్ధ్యంశము, భోగాంశమను 3 భాగాలుంటాయి. బీజాంశము జ్ఞానం చేత, వృద్ధ్యంశము పైన చెప్పిన విధంగాను, భోగాంశము అనుభవించటం వల్లను నశిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల, తీర్థ స్నానాల వల్ల, దేవతారాధనల వల్ల, మహాత్ముల దర్శన సేవానదుల వల్ల పాపం యొక్క బీజాంశము, వృద్ధ్యంశం నశిస్తాయి. భోగాంశం మాత్రమే అనుభవించడం వల్ల మాత్రమే నశిస్తుంది. కావున సుఖాన్ని కోరే మానవుడు పాపాలను చెయ్యరాదు. తీర్థములు క్షేత్రములు సమాప్తము. తదుపరి వీడియోలో సదాచారము, శౌచము, ధర్మానుష్ఠానము తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.